పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఈ నెల 9న చిత్తూరు జిల్లా మామిడి రైతులను పరామర్శించనున్నారు వైఎస్ జగన్. జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద క్యూలైన్లో టోకెన్లు ఇచ్చి తక్కువ ధరకే మామిడి పంటను కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్టు ఎక్కడా జ్యూస్ ఫ్యాక్టరీలు 8 రూపాయలకు కొనుగోలు చేయడం లేదు. చాలా చోట్ల 3 నుంచి 4 రూపాయలకే కొనుగోలు చేస్తూ జ్యూస్ ఫ్యాక్టరీలు దోచుకుంటూ మామిడి రైతులను నిలువున దోపిడీ చేస్తున్నారు. కిలో 6 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులతో అనధికార అంగీకారం చేయించుకుంటున్నారు. వైఎస్ జగన్ పాలనలో కిలో మామిడికి 16 నుంచి 23 రూపాయల వరకు గిట్టుబాటు ధర లభించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి మనకి లైవ్లో అందిస్తారు. మూర్తి, ఈ నెల 9న చిత్తూరు జిల్లా మామిడి రైతులను పరామర్శించబోతున్నారు వైఎస్ జగన్. డీటెయిల్స్ అంటే కార్తీక్, ఈ మామిడి రైతులు పడుతున్నటువంటి కష్టాలను గుర్తించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తారీఖు నాడు యొక్క చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద మామిడి రైతులను పరామర్శించబోతున్నారు. ఈ యొక్క ప్రకటన చేసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అలజడి అనేది మొదలైందని చెప్పాలి. అప్పటి వరకు కూడా మామిడి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. మామిడి రైతులు దిక్కు తోచని స్థితిలో కిలో 2 రూపాయలకు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఖరారైందో అప్పటి నుంచి కూడా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఈ యొక్క మామిడి రైతుల కష్టాలపైన ఫోకస్ పెట్టింది. కిలో 8 రూపాయలు కొనుగోలు చేస్తున్నామంటూ ఓవైపు ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అమలుకు నోచుకోవటం లేదు. మామిడి రైతులను నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు వ్యాపారులు, ఇటు జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు. తాజాగా ఏదైతే చిత్తూరుకు సమీపంలో జీడి నెల్లూరులో ఉన్నటువంటి జైన్ మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం కిలో 6 రూపాయలకు కొనుగోలు చేసుకుంటున్నట్లుగా రైతులతో అంగీకార పత్రాలు కూడా ఇప్పుడు బయటకు వెలుగు చూడడంతో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందనే దానికి ఇప్పుడు అర్థం పడుతుంది. ప్రభుత్వం వైపు 8 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాం, రైతులకు అండగా నిలుస్తున్నామంటూ కళ్ళబల్లి కబుర్లు చెప్తూ మాయ మాటలతో రైతులను కానీ ఇటు ప్రజలను కానీ మాయ మాటలతో మోసగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేష్టలు ఈ యొక్క అంగీకార పత్రం ద్వారా బయటకు బుట్టదాఖలైంది. మరోవైపు ఏదైతే ర్యాంపు వద్ద వ్యాపారులు అయితే కిలో 2 రూపాయలకు 2.5 రూపాయలకు అమ్ముకోవాలనేటువంటి పరిస్థితి. మామిడి రైతులు గడిచిన 40 నుంచి 50 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇంత దారుణమైన పరిస్థితి, గడ్డు పరిస్థితిని చూడలేదంటూ రైతులు ఓవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రకటించిన తేదీ షెడ్యూల్ ఖరారు కావడంతో మామిడి రైతులు ప్రకటన తర్వాత ఒక్కసారిగా జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాల నుంచి కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి ఎక్కువసేపు ఏదైతే వెయిటింగ్ ఛార్జ్ లేకుండా 3 రోజుల నుంచి 4 రోజులు వెయిట్ చేసినటువంటి మామిడి రైతులను త్వరగా క్లియర్ చేసేందుకు ఈ యొక్క టోకెన్లు ఇచ్చేందుకు జ్యూస్ యాజమాన్యాలు ముందుకు వస్తూ ఉన్నాయి.